లక్ష డబ్బులతో ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను ప్రపంచానికి చాటుదామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించిన వేల గొంతుల లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా మహబూబాద్ జిల్లాలో కేంద్రంలో ఆయన పర్యటించారు. మాదిగ డప్పు కళాకారులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం వర్గీకరణ సాధనకు ఫిబ్రవరి 7 తారీఖు ప్రపంచానికి జాతి ఆకాంక్ష వినిపించేలా మహత్తర ప్రదర్శన జరగనుందని, ఈ కార్యక్రమానికి జాతి బిడ్డలందరూ లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పేరయ్య, మాదిగ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబో లక్ష డప్పుల మాదిగల గుండె చప్పుడు, వేల గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి దళిత వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్లుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం వల్ల ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనను వినబడేలా, ప్రపంచానికి మన గోడు వినబడేలా హైదరాబాద్ లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలు ఎదిరేలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం, ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. ఓకే, రాజమౌళి దానికి ఆదర్శం కాదు. ఓకే, దేనికో ఖర్చు పెడతాం, కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం 500 రూపాయలు డప్పు కొనండి. అది ప్రతి ఒక్కరు కొనండి. ఉద్యోగస్తులైతే మీ సొంత ఊర్లో మాదిగలకు ఒక 10 నుంచి 20 డప్పులు కొనేందుకు ఉద్యోగస్తులు ఎవరైనా ఆర్థికంగా ఉంటే వాళ్ళతో కొనివ్వండి, కానీ ప్రతి ఒక్కరు మాత్రం డప్పు సంకనేసుకొని రావాల్సిందే. ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పి ఆశిస్తూ, మీరు చూడబోయేది ప్రపంచ ప్రదర్శన. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక 1000 డప్పుల ప్రదర్శన ఎక్కడ జరగాలి, లేదా వాయిద్యాల ప్రదర్శన ఎక్కడ జరగాలి. ఒక్కసారి ఊహించుకోండి, 1,00,000 డప్పులు హైదరాబాద్ వస్తే ఏ స్థాయిలో ఉండబోతుంది. ఇది మన ఆవేదన ప్రపంచానికి అర్థమయ్యేలా, మన ఆకాంక్ష ప్రపంచం గుర్తించేలా, వర్గీకరణ అడ్డుకునే శక్తులకు గుండెలు ఎదిరేలా, వర్గీకరణ జాప్యం చేసే పాలకులకు నిద్ర పట్టకుండా చేసేలా మన డప్పు మోగబోతుంది. దానికి తరలి రావాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.